మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంతో పాటు కల్వకుంట గ్రామంలో మంగళవారం మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అంగన్వాడీ సెంటర్లో ప్రాథమిక పాఠశాలలను ఆకస్మికంగా పర్యటించి పలు రికార్డులను పరిశీలించి విద్యార్థులకు విద్యాబోధన ఎలా అందిస్తున్నారో ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్వకుంటలో సబ్ సెంటర్ ప్రైమరీ అంగన్వాడీ సెంటర్ను సందర్శించామన్నారు. ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు చదువులో మంచి ప్రతిభ కనబరుస్తున్నారని తెలిపారు. అంగన్వాడీ సెంటర్లో పౌష్టికాహార లోపం ఒక్కరే ఉన్నారని, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని అంగన్వాడీ నిర్వాహకులను సూచించారు. అలాగే గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు ఎంపికైన లబ్ధిదారుల ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. మొదటి విడతల ₹1,00,000 వారి అకౌంట్లో జమ అవుతున్నాయని, త్వరితగతిన ఇండ్ల నిర్మాణ పనులు పూర్తి చేసుకున్నట్లయితే విడతల వారీగా వారి అకౌంట్లో డబ్బులు జమ అవుతాయని తెలిపారు. గ్రామాలలో పరిసరాల పరిశుభ్రత, ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని చేపట్టాలని, ముఖ్యంగా వ్యక్తిగత పరిశుభ్రత పాటించినట్లయితే ప్రాణాంతకమైన వ్యాధులు దరిచేరవన్నారు. గ్రామాలలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాజిరెడ్డి, ఎంపీఓ శ్రీనివాస్, గ్రామ కార్యదర్శి కవిత, వెంకట నరసింహారెడ్డి, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. సో ఈరోజు నిజాంపేట్ మండలంలోని కల్వకుంట్ల గ్రామ పంచాయతీకి రావడం జరిగింది. మరి ఇక్కడ ప్రైమరీ స్కూల్ ఫస్ట్ విజిట్ చేయడం జరిగింది, సబ్ సెంటర్ కూడా విజిట్ చేయడం జరిగింది, అంగన్వాడీ సెంటర్ కూడా విజిట్ చేయడం జరిగింది. సో ప్రైమరీ స్కూల్లో పిల్లలు చాలా మంచి ప్రతిభ కనబరుస్తూ ఉన్నారు. సో అందరు కూడా మంచిగా ఏవైతే మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయో కూడా బాగా చేస్తూ ఉన్నారు పిల్లలు. బట్ ఒకరిద్దరు పిల్లలు కొద్దిగా వీక్ ఉంటే కూడా వాళ్ళ మీద స్పెషల్ కాన్సన్ట్రేషన్ పెట్టమని అక్కడ హెడ్ మాస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. సో అదేవిధంగా అంగన్వాడీ పిల్లలు కూడా పౌష్టికాహార లోపం ఉన్న పిల్లలు ఒక్కలే ఉన్నారు అంగన్వాడీ సెంటర్కి. సో వాళ్ళకి ఆల్రెడీ మనము ఎవరెవరైతే శామ్ పిల్లలు ఉంటారో, సో పౌష్టికాహార లోపం ఉన్న పిల్లలకు వాళ్ళ పేరెంట్స్కి పిలిచి కౌన్సిలింగ్ చేసి, అంటే ఒక పూట మనం అన్నం పెట్టినంత మాత్రాన ఆ పౌష్టికాహార లోపం అనేది పోదు. సో 2 పూటలు వాళ్ళు ఇంట్లోనే భోజనం చేస్తారు కాబట్టి ఇంట్లో కూడా మంచి పౌష్టికాహారం తీసుకున్నట్టయితే ఆ పౌష్టికాహార లోపం రాకుండా ఉంటుంది. సో ఆ ఒక్క పిల్లోడిని కూడా తొందరగా పేరెంట్స్తో మాట్లాడి ఇంట్లో కూడా పౌష్టికాహారం తీసుకునే విధంగా చూసి, సో వాళ్ళని కూడా మంచి సో ఎవరికెవరికైతే మనకి ఇందిరమ్మ ఇళ్ళల్లో అంటే జాగా లేకపోవడం వల్ల, ప్లేస్ లేకపోవడం వల్ల ఎవరైతే సెలెక్ట్ కాలేకపోయినారో మరి అటువంటి వాళ్ళదంతా కూడా L2 లిస్ట్ అనేది ఒకటి ఉంది ప్రతి గ్రామ పంచాయతీ వైజ్. ఆ L2 లిస్ట్ నుంచి కూడా ఇందిరమ్మ ఇళ్ళల్లో సెలెక్ట్ కాని వాళ్ళు L2 లిస్ట్లో ఉన్న వాళ్ళని ఈ 2 BHK ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయినవి కానివ్వండి, లేకపోతే ఏదో ఒక ఫేజ్లో ఉన్న వాటివన్నిటి కూడా అవి తొందరలోనే ఒక 1 వీక్ 10 డేస్లో అవన్నీ కూడా అలాట్మెంట్ అనేది కూడా చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇప్పుడు మనకి వర్షాకాలం నడుస్తూ ఉంది, సీజనల్ వ్యాధులు ఎక్కువగా వ్యాపించే ఛాన్స్ ఉంటుంది. సో లాస్ట్ వీక్ ఒక 4 డేస్ మనము ఇంటెన్సివ్గా స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ అన్ని మున్సిపాలిటీలలో అన్ని గ్రామ పంచాయతీలలో చేయడం జరిగింది. సో ప్రభుత్వం ఎంత చేసినా కానీ ప్రజల మీదనే ఎక్కువ బాధ్యత ఉంటుంది. ప్రజలందరూ కూడా వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ, పర్సనల్ హైజీన్ పాటిస్తూ పరిసరాలను అంతా పరిశుభ్రంగా పెట్టుకొని ఇంటి చుట్టుపక్కల ఎక్కడ కూడా నీళ్లు నిలువ లేకుండా చూసుకున్నట్టయితే మనం మస్కిటో, డెంగ్యూ